2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కొండా సురేఖ జై శ్రీరామ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఎట్లా మీ ఒపీనియన్ ఏంటి? దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం వల్ల రాజకీయంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్ప ఇంకొకటి జరగదు. కొండా సురేఖ గారు మొదటి వ్యక్తి కాదు, నాకు తెలిసి చివరి వ్యక్తి కూడా అని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు కూడా చాలామంది మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో జై శ్రీరామ్ అననీయను, జై శ్రీరామ్కి పోటీగా జై దుర్గా నినాదం తెస్తా, ఇట్లా చాలా మాట్లాడారు మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు ఎన్నికల ఫలితాలు వచ్చినా తెల్లారే కొండా సురేఖ గారు అట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళు సమకాలీన రాజకీయ పరిస్థితులను ఏం అర్థం చేసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. లేసి రాముడు నడయాడిన నేల, రాముడు పుట్టిన గడ్డ, జై శ్రీరామ్ అనాల్సిందే. రేపు కొండా సురేఖ అక్కతోటి కూడా జై శ్రీరామ్ అని అనిపిస్తాం, ఒక రోజు వస్తుంది, ఏం బాధపడకుండా మీరు. ఈ దేశంలో నడుస్తుంది రాముని పాలన కాబట్టి జై శ్రీరామ్ అనే చెప్పాలి. లేకపోతే జై సోనియా, జై ఇందిరా, జై రాహుల్ అంటే పైసలు వస్తాయా? రావు కదక్క. అందుకనే ఒకరిని విమర్శించే కంటే ముందు దాని వెనకాల ఉండేటువంటి అర్థాన్ని ఆలోచించుకోరు. కేజ్రీవాల్ అట్లే విమర్శించిండు, అడ్రస్ లేకుండా పోయిండు. మమతా దీది అట్లే మాట్లాడింది, జై శ్రీరామ్ అననీయ అని పోయింది. ఉత్తరప్రదేశ్ వాళ్ళు అట్లే మాట్లాడారు, కొంతమంది నాయకులు, తమిళనాడు వాళ్ళు అట్లే మాట్లాడారు. ఎవరు రామునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు. దాంట్లో మీరు కలవద్దని మా అక్కకి నేను ఈ సందర్భంగా సలహా ఇస్తా ఉన్నాను. అంటే జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా, పథకాలు వస్తాయని కూడా చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు 10వ తారీఖు నాడు కూడా మోడీ కూడా వస్తున్నారు, మనకి ఏం తీసుకొచ్చారని చెప్పేసి కూడా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ వరంగల్ జిల్లాలో వస్తున్నటువంటి టెక్స్టైల్ పార్క్ మోడీ గారే తీసుకొచ్చారు. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రేపు రాబోతున్నటువంటి ఎయిర్పోర్ట్, మామునూరు ఎయిర్పోర్ట్ మోడీ గారే ఇస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చే మోడీ గారే ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి జై శ్రీరామ్ అంటే వస్తాయంటే జై శ్రీరామ్ భక్తులుగా పాలిస్తున్నటువంటి మేము ఖచ్చితంగా తీసుకొస్తాం. దాంట్లో డౌట్ ఎందుకు ఉంటుంది? ఏం డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను, ఎట్లా సీఎం ఎదురు చూస్తా, 100 సీట్లు కూడా మీరు ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలు మార్చారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆడలేక మధ్యలో ఓడిందని ఓడిపోయిన తర్వాత రాజీనామా చేయంటే ఏముంటుందన్నా? ఒకసారి అసెంబ్లీ రద్దు అయింది అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పదవులు రద్దు అవుతాయి, ముఖ్యమంత్రి పదవి రద్దు అవుతుంది, అన్నీ రద్దు అవుతాయి కదా. కాబట్టి ఇంకా దాంట్లో కొత్తగా ఆమె రాజీనామా చేయాల్సిందే ఉంటుంది. రాజీనామా చేసినా చేయకుండా ఆ పదవి ఖాళీ అయింది, కొత్త ఎలక్షన్స్ అయినాయి, కొత్త ఎమ్మెల్యేలు గెలిచిరు. గెలిచిన ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 9వ తారీఖు రోజు కొత్త ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్కి వస్తారు. అంటే ఇప్పుడు మోడీ తెలంగాణకి రావడం అంటే పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా, లేకుంటే ఎలక్షన్లు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి ఆస్పెక్ట్లో భాగంగా నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు తప్ప దానికి ఎన్నికలకు ముడిపెట్టద్దు దయచేసి. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు వస్తున్నటువంటి మొదటి అధికారిక కార్యక్రమం దాదాపు 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను తీసుకొని వాటిని శంకుస్థాపన చేయడం, జాతికి అంకితం చేయడం లాంటి కార్యక్రమాల కోసం మోడీ గారు వస్తున్నారు. మరి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, సురేఖ గారు అనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళకి ఏం కావాలో చెప్తే ఇస్తాం. RRRకు పైసలు ఇస్తున్నాం, అన్ని పనులు మేమే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆఖరికి కొండా సురేఖ గారు హైదరాబాద్ నుంచి వరంగల్కి పోయే రోడ్డు, హనుమకొండకు పోయే రోడ్డు ఉందో దాన్ని సిమెంట్ చేసింది కూడా, నేషనల్ హైవే కింద మార్చి చేసింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తప్ప ఇంకొకటి కాదు. సో మీ కారు నడిచే ప్రాంతం, మీ వరంగల్ మీరు చెప్పుకునే అమృత్ సిటీ, ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే వరంగల్కి రేపు వస్తున్నటువంటి దాదాపు 10 కోట్ల టెక్స్టైల్ పార్కు, సంవత్సరం లోపల పూర్తి కాబోతున్నటువంటి లేదా 2 సంవత్సరాల్లో పూర్తి కాబోతున్నటువంటి వరంగల్ ఎయిర్పోర్టు, ఇట్లా ఏ అంశం తీసుకున్నా మీ వరంగల్కే 10 పథకాలు ఇచ్చారు కదా నరేంద్ర మోడీ గారు. మీరు మంత్రి అయిన 2.5 ఏళ్లలో ఏమి ఇచ్చారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే జన సమీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది కార్యకర్తలు వచ్చేవారు? సభ 100% సక్సెస్ అవుతుంది. ప్రతి కార్యకర్త వాలంటరీగా నరేంద్ర మోడీ గారిని చూడాలని స్వచ్ఛందంగా వారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఖచ్చితంగా ఇక్కడికి తరలిస్తున్నారు. అంటే 3 రాష్ట్రాల్లో కూడా మీరు విజయం సాధించారు. ఇదే జోష్ రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణలో కూడా దీంతో అధికారంలోకి వచ్చే అవకాశం చాలా దూరం ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, గుజరాత్ ఉన్నాయి, ఇంకా చాలా రాష్ట్రాలు, ఒక 5-6 రాష్ట్రాల లోపల ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్నీ అయిపోయినాక 2028 చివర లేదా 29 కదా తెలంగాణకి ఎన్నికలు. కాబట్టి తెలంగాణ ఎన్నికల గురించి రావట్లేదు. అభివృద్ధి లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అభివృద్ధియే మా దృష్టి.
ఎవరు అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో అందరినీ సమదృష్టితో చూస్తూ మోడీ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా లేకుంటే పథకాలు వస్తాయా అనే దానికి మేము వరంగల్కు ఎయిర్పోర్ట్ ఇస్తున్నాము, అట్లాగే వరంగల్కు ఇచ్చిన హైవేలు కూడా ఇస్తున్నాం, అట్లాగే టెక్స్టైల్ పార్క్ కూడా వరంగల్కి ఇస్తున్నాం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొండా సురేఖ అయితే వ్యాఖ్యలు చేయాలని చెప్తున్నారు. ప్రధానమంత్రి మోడీ అందరినీ సమదృష్టితో చూస్తున్నారు తప్పించి ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. సబ్కా వికాస్ అనే నిదానంతో భారతదేశాన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్ రేషియోలో కానీ చూస్తున్నారని చెప్పేసి కూడా మెదక్ ఎంపీ రఘునందన్ అని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.